ముందుగా తెలంగాణ వార్తలు చూస్తే కాంగ్రెస్కి ఏటీఎం, రేవంత్ సర్కార్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజం. బీఆర్ఎస్ ప్రభుత్వానికి మించి అవినీతికి పాల్పడుతోందన్న అమిత్ షా, ఈ ప్రభుత్వానికి నూకలు చెల్లే రోజులు వచ్చాయి అంటూ ఆయన వ్యాఖ్యానించడం. అలాగే నక్సల్స్తో చర్చలు కూడా సాధ్యం కాదని చెప్పారు. జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచారు. ఇక బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి ఏకగ్రీవంగానే జరగవచ్చు. ఈటెల అలాగే రామచంద్రరావుల్లో ఎవరో ఒకరికి ఆ పదవి దక్కే అవకాశం ఉంది. ముందుగా ఇక ఏపీ వార్తలకు వెళ్తే, ఈ పాపం సర్కార్దే, దిక్కుతోచని స్థితిలో మామిడి తోటలను నరికేస్తున్న రైతులు, ప్రత్యేకించి చిత్తూరు తదితర ప్రాంతాల్లో ఈ తోతాపురి ఈ మామిడి తోటలకు సంబంధించి రైతులు చాలా కష్టాలు పడుతున్నారు. వారసులకు చేయూతనిస్తా, నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. సీఎం గ్రాఫ్ పడిపోయింది, మాకంటే ప్రభుత్వంపైనే ఎక్కువ ప్రజా వ్యతిరేకత, పథకాలన్నీ ఆపేయడంతో జనం నిలదీస్తున్నారంటున్న ఎమ్మెల్యేల గుసగుసలు. తాడిపత్రిలో పోలీసు రాజ్యం, సొంత ఇంటికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బలవంతంగా అనంతపురం తరలింపు. ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తోందో. ఈసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడో, ఫలితాలు వచ్చి 45 రోజులైనా ప్రారంభించరా, రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అన్న జగన్. ఉచిత ప్రవేశాలు, ఆర్టీఈ కింద అడ్మిషన్లను తిరస్కరిస్తున్న ప్రైవేట్ స్కూళ్ళు. ఇక చంద్రబాబు గారు మొన్న హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్ పైన జరిగిన దాడిని ఖండిస్తూ ఆయన ఒక ప్రకటన చేశారు. టీవీ ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదు. బెదిరింపులు, దాడులతో మీడియాని కట్టడి చేయాలన్న ఆలోచన మంచిది కాదు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించరు అంటూ ఆయన ఆ టీవీ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి సంఘీభావం తెలిపారు. నిజంగా స్వాగతించాల్సిందే. మరి ఏపీకి వచ్చేసరికి అట్లా సాక్షి మీద ఇష్టానుసారంగా దాడులు చేసింది ఎవరు, వాళ్ళ మీద కేసులు పెట్టారా? ఇంకా అసలు సాక్షి టీవీని అయితే అనేక చోట్ల కేబుల్ ఆపరేటర్లతోటి ఒత్తిడి తెచ్చి రానివ్వకుండా చేస్తున్నది ఎవరు? గతంలో కూడా చేశారు, ఇప్పుడు మళ్ళీ అదే పనిలో ఉన్నారు. మరి అందుకే సాక్షికి సంబంధించి నేను మొన్న ఆ ప్రాంతానికి వెళితే తెలిసింది ఏంటంటే, అది ఒక ఉద్యమంగా మారుతోందట. ఈ కేబుల్ టీవీ ఆపరేటర్ల మీద ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం తీస్తుండటంతో మాకు సాక్షి లేకపోతే మాకొద్దు, మీ కేబుల్ టీవీ కనెక్షనే వద్దు అని చెప్పి ఎవరికి వాళ్ళు డిష్ టీవీలకి, అంటే టాటా స్కై ఇటువంటి ఉంటాయి కదా, టాటా ప్లే ఇటువంటి వీటన్నిటికీ వెళ్తున్నారట. కాబట్టి ప్రజలు అంటే మరి ఏపీలో పెట్టుబడులు రావాలి, పెట్టుబడులు వస్తాయి, భూతాలు దెయ్యాలని చెప్పిన చంద్రబాబు గారి ప్రభుత్వం మరి ఇట్లాంటివి ఎందుకు చేస్తుంది? ఓ పక్క ఎమ్మెల్యేలేమో పరిశ్రమలు దాడులు చేస్తారు, ఇంకో పక్క ప్రభుత్వమే ఏకంగా మీడియా సంస్థలపైన దాడులు చేస్తూ ఉంటుంది. ఈ పరిణామాలన్నింటి మీద కూడా చంద్రబాబు గారు స్పందించి ఉంటే బాగుండేది. అలాగే ఇక పవన్ కళ్యాణ్ గారు, జనసేన వారు కూడా చాలా ప్రజాస్వామ్య వ్యతిరేకమని ఖండించారు. అయితే వీళ్ళు ఆ టీవీ ఛానల్ వారి తమ్మునేల్సి వాటిదోలికి మాత్రం వెళ్లకుండా కేవలం ఖండించారు. ఓకే, ఖండించడం, దాడిని ఎవ్వరం సమర్థించం, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ డబుల్ గేమ్ మీదే అందరూ వ్యాఖ్యలు వస్తున్నాయి. ఈ లోకేష్ గారు కూడా ప్రజాస్వామ్యంపై దాడి జరిగినట్లుగా చెప్పాలంటున్నారు. ఆయనేమో అక్కడ రెడ్ బుక్ అవన్నీ చెప్తుంటారు, ఇక్కడ మాత్రం ప్రజాస్వామ్యం గురించి చెప్పారు. ఇక ఇంగ్లీష్ పత్రికల్లో ఒక దాంట్లో, అగైన్ ప్రూవ్డ్ దట్ హీఈస్ టీడీపీ సీఎం, నాట్ ఆంధ్రప్రదేశ్ సీఎం, నాయుడు స్లామ్స్ అటాక్ ఆన్ టీవీ ఛానల్ ఆఫీస్ అంటూ హిందూ బ్యూరో అట. ఆసక్తికరంగా ఉంది. హిందూ బ్యూరోలో ఒక వార్త వచ్చింది. అక్కడ తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలో ఇంకో రకంగాను వ్యవహరిస్తున్న తీరు మీద ఆయన దీని మీద. ఇక దమ్రో దమ్, కోరలు చాచిన గంజాయి మాఫియా, మత్తులో జోగుతున్న రాష్ట్రం, కూటమి ప్రభుత్వ పెద్దలే సూత్రధారులుగా దందా, గంజాయి స్మగ్లింగ్ గేట్వేగా ఏపీ మారిందంటూ వార్తనిచ్చారు. మంగళగిరిలో కొకైన్ ఎలా దొరికింది, దీని వెనక ఎవరున్నారో ఎందుకు తేల్చలేదు. సీఎం నియోజకవర్గం కుప్పంలో గంజాయి కోసం టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. రాయదుర్గంలో టీడీపీ నేత మామిడి తోటలో గంజాయి సాగు, రాష్ట్రంలో నెలకు 2000 కోట్ల గంజాయి వ్యాపారం, మాఫియా నుంచి ప్రభుత్వంలోని పెద్దలకు కమిషన్లు, అందుకే ఉదాసీనం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ఐఏఎస్ బీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ వ్యాఖ్యలు, సంచలన వ్యాఖ్యలు. ఇక వీళ్ళు తెలుగుదేశం పత్రికలే రాసిన కొన్ని వార్తలు. పర్మిట్తో ఆదాయం పెంచుదాం, పర్మిట్ రూములతో 200 కోట్ల రూపాయల రాబడి రాబోతోందని వాళ్ళు రాసుకున్నారు. విచిత్రంగా ఏంటంటే, అసలే మద్యం బెల్ట్ షాపులు అనుకుంటే ఇప్పుడు అవి చాలు అన్నట్టు పర్మిట్ రూములు కూడా. ఆషామాషిగా తీసుకోవద్దు, నెలపాటు పార్టీ యంత్రాంగం అంతా ఇంటింటికి వెళ్ళాలి, కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు చెప్పాలి, తానా ఆట అంటూ విదేశాలకు వెళ్తే ప్రజలు టాటా చెప్పేస్తారు, టికెట్లు కూడా ఇవ్వనని ఆయన ఎమ్మెల్యేలని
అంటున్నారు. అయితే ఇది ప్రభుత్వం మీద జనం వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత అని వాళ్ళు గుసగుసలాడుతున్నారట. ఎమ్మెల్యేలు తీరు మార్చుకోండి, చంద్రబాబు సూచన. టార్గెట్ 2029, ఇందుకోసం కఠినంగా ఉంటా, జనంలోకి వెళదాం. ఇవి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తలు. ఇక చర్చలోకి వెళదాం. ముందుగా విజయబాబు గారు ఈ ముందుగా 2-3 అంశాలు సంక్షిప్తంగా మాట్లాడిన తర్వాత మిగతాటిలోకి వెళ్దాం. ఈ తాడిపత్రిలో ఏ రాజ్యాంగం అమలవుతోంది? ఇక మాజీ ఎమ్మెల్యే ఇంటికి వస్తే కూడా ఇంటికి రానివ్వకుండా మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి అనంతపురంలో దించేయటం. మరి సాధారణంగా ఇటువంటి వ్యవహారాలు ఏదైనా ఫ్యాక్షనో లేకపోతే ఇంకోటో అనుకుంటే ఇద్దరు 2 పార్టీల వాళ్ళని తీసుకెళ్ళి వేరే చోట్ల పెడతారు. కానీ ఒక ఆయన ఉంచేసి ఒక ఆయన్ని మాత్రం అసలు రానివ్వకుండా చేయటం, హైకోర్టు ఆదేశించిన అమలు చేయకపోవటం, ఏమిటి పరిస్థితి? వాస్తవానికి అసలు ఆంధ్రప్రదేశ్లో న్యాయ వ్యవస్థ సైతం ఏం చేయాలి అనేటువంటి దీంట్లో వాళ్ళకి నిదానంగా ఈ అరాచకాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి వస్తున్నాయండి. అందుకే ఇప్పుడిప్పుడే మెల్లగా వాళ్ళు దీనికి పదును పెడుతున్నారు అనుకుంటున్నాను. కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది, కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాథమిక సూత్రాలండి. అంటే పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడైనా సరే స్వేచ్ఛగా నివసించేటువంటి హక్కు, స్వేచ్ఛగా తిరుగాడే హక్కు, అటువంటి హక్కుని పూర్తిగా కాలరాయటం అంటే ఫండమెంటల్ రైట్ని కాలరాయటమే, కాన్స్టిట్యూషన్ని పూర్తిగా అవహేళన చేయటం. అటువంటిది ఒక మాజీ ఎమ్మెల్యే, అది కూడా విశేషమైనటువంటి ఆ నియోజకవర్గంలో ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తిని తన సొంత ఇంటికి కోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా వెళ్ళనిచ్చేటువంటి పరిస్థితి లేదు. పైగా ఎదురు పోలీసులే వచ్చి ఆయన్ని అరెస్ట్ చేయటం అని చెప్పానంటే ఇక్కడ పోలీసు రాజ్యం ఉందా లేకపోతే అంబేద్కర్ రాజ్యాంగం ఉందా అనేటువంటిది న్యాయస్థానాలే నిర్ణయించాలని చెప్పని నేను కోరుతున్నాను సవినయంగా. కాబట్టి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసినటువంటి పోలీసులను, ఆ పోలీసు రాజ్యాన్ని నడుపుతున్నటువంటి రాష్ట్ర రాజ్యం బలమైందా లేదు అన్నట్టయితే గౌరవ అత్యున్నత న్యాయమూర్తి గవాయ్ గారు మొన్నే ఒక ప్రకటన చేశారు. రాజ్యాంగమే చాలా గొప్పది, రాజ్యాంగానికి లోబడే 3 వ్యవస్థలు పనిచేయాలని అన్నారు. కాబట్టి మరి రాజ్యాంగం గొప్పదా కాదన్నట్లయితే ఈ నాకు అసలు ఆ పదాన్ని కూడా ఉచ్చరించడం ఇష్టం లేదు, కానీ అది రాజ్యాంగం కాదు, కానీ ఏదో ఎరిపెక్కినటువంటి ఉన్మాద పాలన అనేటువంటిది అది గొప్పదా అనేది ఖచ్చితంగా భారత న్యాయస్థానం లేదు అన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గౌరవ అత్యున్నత న్యాయస్థానమే నిర్ణయించాలి. వారి నిర్ణయాల కోసం అయితే మనం ఎదురు చూద్దాం. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ రిపీటెడ్లీ, అది కూడా. అవును, రైట్. ఏదేమైనా మీరు చెప్పింది ఇందాక ఈ అభ్యంతరకర పదాలు ఇప్పుడు, ఎందుకంటే ప్రభుత్వమే ప్రత్యేకించి మీడియాకి వ్యతిరేకంగా కుట్ర పొందుతున్నప్పుడు మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడ అభ్యంతరకర పదాలు కానీ వీటిని వాడకుండా మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మురళి గారు చెప్పండి, ఏమిటి తాడిపత్రిలో ఏ రాజ్యాంగం అమలవుతోంది? సార్ నమస్కారం మీకు పెద్దలకందరికి. వాస్తవంగా అది తాడిపత్రి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఏ ప్రాంతం అయినప్పటికీ జీవించే హక్కు విజయబాబు గారు చెప్పినట్టు యావత్ భారతదేశంలో ఎక్కడైనా జీవించే హక్కు భారతీయ పౌరులుగా కలిగి ఉంటాము. దీని మీద గతం నుంచి అనేక వివాదాలు నడుస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద కోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత తిరిగి అరెస్టులకు పూనుకోవడం అనేది ఒక అర్థం లేనటువంటిది. ప్రభుత్వం యొక్క చర్యలు ఏమాత్రం ప్రజాస్వామ్య హితాన్ని కోరుకున్నట్టుగా లేదు. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా ప్రత్యర్థులు మా కంట్రోల్లో ఉండాలి, లేదా మా ఇష్టానుసారంగా మేము ప్రవర్తిస్తా ఉంటే నోరు తెరవకుండా ఉండాలన్నటువంటి ధోరణి ఇదొక ప్రబలంగా మారిపోతా ఉంది. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. తాడిపత్రిలో ఈరోజు వ్యవహరించినటువంటి తీరు పూర్తిగా అభ్యంతరకరమైంది. ఆయన ఇంట్లో ఆయన ఉంటే ఆయన ఇంటికి పోయి పోలీసులు దౌర్జన్యంగా ఆయన బయటకు పట్టుకొచ్చి వెహికల్ ఎక్కించుకొని తీసుకొని ఎక్కడికో తీసుకెళ్లి హైదరాబాద్ లోనే ఎక్కడో వదిలేశారంటేనే దానికి ఏం అర్థం పర్థం ఉంది. ఒక మామూలు కూడా కాదు కదా, రౌడీ షీటరు లేదా ఎవరో సాంఘిక శక్తులు లేకపోతే అట్లాంటివి. ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధిగా పనిచేశాడు, ఆయనకి అక్కడ ఒక హోదా ఉంది. ఇవన్నీ ఉన్న నేపథ్యంలో ఇంకేమైనా నిర్దిష్టమైనటువంటి వాళ్ళకి సమాచారం ఉందో లేదా శాంతి భద్రతలకి విఘాతం కలుగుతుంది అన్నటువంటిది వాళ్ళు చెబుతున్న ఆర్గ్యుమెంటే కూడా పరిగణలో తీసుకున్నా దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి తప్ప మనుషులు తీసుకొని వెళ్ళి మీరు ఊర్లో ఉండడానికి లేదు, మీ ఇంట్లో ఉండడానికి లేదని చెప్పడం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఎవరు చేసినా తప్పది. ఏ ప్రభుత్వమైనా ఈ రకమైనటువంటి ఒక అప్రజాస్వామికమైనటువంటి ధోరణిని మేమేమాత్రం దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ ఇట్లాంటి ధోరణి ఉపసంహరణ
జరగాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. రైట్. శేఖర్ గారు. శేఖర్ గారు మీట్లో ఉన్నారు చూడండి. సార్ విజయబాబు గారు ఒక మాట అన్నారు సార్ మొదట్లో, రాజ్యాంగం గొప్పదా లేకపోతే అదేదో ఇరుపెక్కిన పుస్తకం గొప్పదా అని చెప్పి అన్నారు సార్. సార్ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కాలరాయబడి సంవత్సరం దాటిపోయింది సార్. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బిఆర్ అంబేద్కర్ గారు కలిగించిన ప్రాథమిక హక్కులను మొత్తాన్ని తొంగలో దొక్కారు సార్. జీవించే హక్కు, ఈ దేశంలో ఎక్కడైనా దేశ పౌరుడు ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది సార్. ఆ హక్కును కాస్త కాలు రాసి మాజీ ఎమ్మెల్యే సార్ ఆయనకే రక్షణ లేదంటే రాష్ట్రంలో సాధారణ పౌరుడి పరిస్థితి ఏంటి? కోర్టు డైరెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన ఏమి రౌడీజానికి పోలేదే, ఆయన ఏం కొట్లాటకు పోలేదే, దౌర్జన్యానికి పోలేదే. ఆయన ఇంటిలో నివసించడానికి వెళ్తే పోలీసులను అడ్డు పెట్టుకొని మళ్ళీ ఆయన తీసుకెళ్లి అనంతపురంలో వదిలిపెట్టారంటే రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ఎవరి కనుసన్నుల్లో పనిచేస్తుంది అనడానికి ఇది ఒక మచ్చుతునక సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, సో దారుణమైన అంశం. సో నిన్న ఆ తాడిపత్రికి చెందినటువంటి శాసనసభ్యులు వాళ్ళ నాన్న తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గా ఉన్నట్టు ఆయన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు సార్. సార్ మొన్న ముఖ్యమంత్రి గారేమో మొన్న జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక మీడియా మిత్రుడు అడిగినటువంటి ప్రశ్నకి ఏమన్నారా, రప్ప రప్ప అన్నారా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు మారి వాళ్ళని రప్ప రప్ప అంటున్నారంటే పరిస్థితి ఆలోచన చేసుకోండి, మంచిదే కదా అన్నారు సార్. దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చిమ్మినటువంటి మీడియా, నీతులు మాట్లాడినటువంటి నాయకులు, ఏదైతే బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినటువంటి హోంమంత్రి వర్యులు, వీళ్ళంతా ఏమైపోయారు సార్? డిప్యూటీ సీఎం, వీళ్ళందరూ నిన్నటికి నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడిన మాట ఏంది? ఏదైతే పెద్దారెడ్డి వాళ్ళ ఇంటిని మేము రప్ప రప్ప చేస్తామంట సార్. పెద్దారెడ్డి గారి వెనక నిలబడ్డ మనుషుల్ని రప్ప రప్ప చేస్తామంట సార్. డైరెక్ట్ గా చెప్తా ఉన్నారు సార్, నీ ఇంటిని కూల్చేస్తాం, నీ వెనకున్న మనుషుల్ని చంపేస్తామని. అయినా సరే హోంమంత్రి గారు ఏం మాట్లాడరు సార్. అయినా సరే డిప్యూటీ సీఎం గారు సార్ అసాంఘిక శక్తులు మాట్లాడితే కాలు చేస్తా, తొక్కి నారదీస్తా అంటారు సార్. కానీ ఇది అసాంఘిక శక్తి కాదా? ఒక మాజీ ఎమ్మెల్యేని తన ఇంట్లోకి రానివ్వకపోవడం ఏడాది పైగా సార్. కోర్టు 2 సార్లు డైరెక్షన్ ఇచ్చింది సార్. అయినా కానీ రానివ్వకుండా పోలీసులను అడ్డు పెట్టుకొని ఈ విధంగా వేధిస్తున్నారు, ఈ విధంగా ఫండమెంటల్ రైట్ గండి కొడుతున్నారు అంటే అది అసాంఘిక శక్తి కాదా? ఆ అసాంఘిక శక్తిని చంద్రబాబు నాయుడు గారు లేస్తే అంటారు అసాంఘిక శక్తులకు తోవులేదు, ఆయన అడ్డుకోలేకపోతున్నారా? రైట్. అదే విధంగా హోంమంత్రి గారు అడ్డుకోలేకపోతున్నారా? డిప్యూటీ సీఎం గారు తొక్కి నారదీయలేకపోతున్నారా అని చెప్పి మీ ద్వారా ప్రశ్నిస్తున్నాను సార్. రైట్. అయితే మురళీ గారు సంక్షిప్తంగా దీని మీద కూడా మీ అభిప్రాయం చెప్పండి. ఈ పాపం సర్కారుది దిక్కుతోతని స్థితిలో మామిడి తోటలు నరికేస్తున్న రైతులు, ఎందుకంటే మన ప్రజా సమస్యల మీద కూడా గట్టిగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎంతో కొంతసేపు అన్న. ఈ ప్రత్యేకించి చిత్తూరు జిల్లాలో ఈ తోతాపూరి మామిడి రైతులు చాలా పాట్లు పడుతున్నట్లుగా అనిపిస్తోంది. దాని మీద మీ అభిప్రాయం చెప్పండి సార్. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం పట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎంత దురదృష్టకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే చిత్తూరు జిల్లా పూర్తిగా మామిడి పంట అనేది ఒక సీరియస్ అంశంగా రైతాంగం తీసుకొని దీని ఇక్కడ పంటలు పండిస్తారు. ఈ దఫా ఏమైపోయిందంటే ప్రభుత్వం 4 రూపాయల సబ్సిడీ కింద ఇచ్చి ఫ్యాక్టరీలు 8 రూపాయల చొప్పున 12 రూపాయలకి కొనుగోలు చేస్తామని చెప్పి స్వయంగా కలెక్టర్ గారు ప్రకటించారు. ప్రభుత్వం కూడా అదే ప్రకటన చేసింది. ఈ రోజుకి ప్రభుత్వం ఇచ్చినటువంటి 4 రూపాయలు కూడా కొనుక్కోవడానికి కూడా ఈరోజు అంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఫ్యాక్టరీల దగ్గర కిలోమీటర్ల కొద్ది జనం క్యూలు కట్టి తీవ్రమైనటువంటి ఇబ్బందులు, ఒక అవమానకరమైనటువంటి రీతిలో అక్కడ రైతాంగాన్ని ఎంత తీవ్రమైనటువంటి అవమానం చేస్తున్నారంటే, పంట పండించి ప్రజలకి ఆకలి తీర్చే రైతన్న పట్ల రైతే వెన్నెముక అని చెప్పి రోజు మాట్లాడుతూ ఉంటారు ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు. చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా మేము ఆదుకుంటున్నాము, అందరికీ అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాము, రైతాంగాన్ని కాపాడుతున్నాము అని చెప్పి ప్రకటన చేశారు. మామిడి రైతులు ఆ పొలాల్లో ఉన్నటువంటి తోటల్లో
చెట్లు కొట్టేసేంత స్థితికి వచ్చింది. ఒకరు ఇద్దరు కాదు, మనకు రామచంద్రాపురం మండలం తీసుకోండి, చంద్రగిరి దగ్గర మండలాలు తీసుకోండి, పాకాల దగ్గర తీసుకోండి, ఈ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పడమటి మండలాలు లేదా తిరుపతికి దగ్గరగా ఉన్నటువంటి మండలాలన్నిటిలో కూడా తీవ్రమైనటువంటి పరిస్థితి. ఈ మామిడి పంటని ఈ పండ్లను సేకరించే గుజ్జు పరిశ్రమలు ఎవరు కూడా ప్రభుత్వం చెప్పిన దానికి అమలు చేయాలన్నటువంటి దృష్టితో లేరు. అదే మాదిరి కర్ణాటక దానికి తరలిపోవడానికి ఆటంకాలు, లేదా అక్కడి నుంచి రావడానికి ఆటంకాలు, ప్రభుత్వం యొక్క అట్ర ఫెయిల్యూర్ ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆత్మహత్యలో ఒకటే ఇక మిగిలింది. ఇట్లాంటి పరిస్థితి తమకున్నటువంటి చెట్లని వెళ్లకుండా మనం చూడాలి, ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని కోరుకుందాం. అదే ఇప్పుడు నేను అనేది కూడా అదే, 1,444 మంది ఈ దేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మామిడి రైతులు ఇంత దుర్భిక్షంలో ఉన్నారంటే దానికి ఎవరిది బాధ్యత? రైతాంగం కాదు కదా. ఈ రోజు పంటని వదిలేసి ఆ పంట పొలాలు హైదరాబాద్ బార్సింగారం దాకా తీసుకొస్తున్నారంట, కానీ అయినా కూడా గిట్టుబాటు ధరలు రావట్లేదటండి. గిట్టుబాటు ధరలు రావడం లేదు. కలెక్టర్ గారు స్వయంగా ఇక్కడ మీటింగ్ పెట్టి యజమానులందరినీ పిలిచి 12 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్తే ఒక్కడూ పాటించడం. ప్రభుత్వం అంటే లెక్కలేని తనము, కలెక్టర్ గారి ప్రకటన అంటే లెక్కలేనటువంటి తనము. ఇంతటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి నెలకొని ఉందంటే ఈ రోజు రైతులు వీధుల్లోకి వచ్చి పదే మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు, మమ్మల్ని కాపాడండి మహాప్రభు అని అంటే పలికే నాదుడు లేనటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉంది. ఇది సమంజసమైనటువంటిది కాదు అని చెప్పి మేము ఉద్యమాలు చేస్తున్నాం. నిన్న కూడా పర్యటన చేసి వచ్చారు మా వాళ్ళందరూ కూడా వెళ్ళి. మేము పుత్తూరులో ధర్నా చేశాము, రామచంద్రాపురంలో ధర్నా చేశాము, చంద్రగిరిలో ధర్నా చేశారు మా వాళ్ళు, పాకాల్లో ఈ సమస్యలన్నింటి తీసుకొని కిలోమీటర్ల కొద్దీ నిలబడిపోయినటువంటి రైతాంగం పక్షాన పోరాడము. నేను ఎందుకనంటే ఇంత తీవ్రమైనటువంటి అలజడి నెలకొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకుని తను చేసినటువంటి ప్రకటన, తను ఇచ్చినటువంటి హామీనైనా సీరియస్ గా అమలు చేయడానికి ప్రయత్నం చేయకపోవడం సమంజసం కాదు. తీవ్రంగా తీసుకోవాలి, ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. రైట్, ఖచ్చితంగా చిత్తూరు జిల్లాలో ఈ మామిడి రైతుల సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశిద్దాం. తెలంగాణలో ఏటీఎం భాష అనగానే మనకి గతంలో మోడీ గారు చేసిన వ్యాఖ్యలు గుర్తుకొస్తాయి. అమిత్ షా గారి స్పీచ్ మీద మీ కామెంట్ ఏమిటి విజయబాబు గారు? అంటే అమిత్ షా గారైనా నరేంద్ర మోడీ గారైనా సమకాలీన అవకాశవాద రాజకీయాలకే ప్రాతిపదికగా వారు మాట్లాడుతుంటారు తప్ప ఒకప్పటి బీజేపీ లాగా ఒక సైద్ధాంతికంగా వాజ్పేయి గారి హయాంలో సైద్ధాంతికంగా ఒక్క ఓటు కోసం ప్రధాని పదవిని సైతం ఆయన తృణప్రాయంగా పెట్టి ఒక ఆదర్శ రాజకీయ నీతిజ్ఞుడిగా భారత రాజకీయ చరిత్రలో ఆయన ఉన్నారు. సో అటువంటి బీజేపీ వాళ్ళు ఏంటంటే పూర్తిగా ఫక్తు అవకాశవాద రాజకీయాలు. నిన్న అవసరమైతే భుజం తట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఆహావో అనడం, ఆ తర్వాత ఇప్పటి అవకాశవాద రాజకీయాల ప్రాతిపదికగా ఇక్కడ ఏం జరుగుతుందనేటువంటి దాన్ని కూడా గమనించకుండా వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు మరొక వ్యక్తుల మీద భుజం మీద చేయడం, ఇది ఈ రకంగా ఇదంతా కూడా దేశ ప్రజలు గమనిస్తున్నారండి. అయితే దురదృష్టం ఏంటంటే జాతీయ స్థాయిలో ఒక బలమైనటువంటి నాయకులు లేనటువంటి సందర్భంలో అనివార్యంగా వాళ్ళ యొక్క హవా నడుస్తుంది. కానీ ఇంత వయసు పైబడిన తర్వాత, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం చేసిన తర్వాత వారు సైతం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని ఏ విలువల కోసం మనం ఈ రాజకీయాలు నడుపుతున్నాం, అధికారం కోసమా లేదు అని అంటే ఈ సమాజంలో మనం ఒక రోల్ మోడల్స్గా మిగలడానికి అనేది వారు ఖచ్చితంగా ఆలోచించుకునే రోజైతే వస్తుందండి. అంతవరకు దాకా ఏంటంటే ఇవన్నీ అవకాశవాద ప్రసంగాలు తప్ప మరొకటి కాదు. రైట్, నిజంగానే మనకి ఇప్పుడు ఏటీఎం అనగానే గతంలో పోలవరాన్ని ఉద్దేశించి మోడీ గారు చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఇప్పుడు మరి అట్లా గుర్తు చేసుకోవడం కూడా తప్పు అన్నట్లుగా ఏపీలో పరిస్థితుంది, అది వేరే విషయం. ఇక ఏపీలో మద్యం షాపులకు పర్మిట్ రూములు కూడా వస్తాయటండి, తెలుగుదేశం పత్రికే రాసింది. అదేదో ఘనమైన కార్యక్రమంగా కూడా వాళ్ళు ఫీల్ అయినట్టున్నారు. అట్లాగే ఈ గంజాయి మీద కోరలు చాచిన గంజాయి మాఫియా అని, అలాగే లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయితే మంగళగిరిలో కూడా కొకైన్ ఎలా దొరికిందని అడుగుతున్నట్టుగా వార్త వచ్చింది. ఈ కుప్పం, రాయదుర్గం ఇటువంటి చోట్ల కూడా. సో శేఖర్ గారు చెప్పండి, ఈ గంజాయి వీటితో పాటు ఇప్పుడు కొత్తగా ఈ ఏమంటాము ఈ పర్మిట్ రూములు కూడా పెడతారట, దీని మీద మీ అభిప్రాయం ఏమి? సార్ ఎంత దుర్మార్గమైన ప్రభుత్వం అంటే సార్, సో చాలా మంది తల్లిదండ్రులు బాధపడే పరిస్థితి ఉంది సార్ ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఎందుకంటే సార్ ఆపరేషన్ పరివర్తనం తీసుకొచ్చి
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 10,000 ఎకరాల్లో పంటను ధ్వంసం చేశారు సార్. 3 లక్షల కేజీల గంజాయిని పట్టుకొని ఏదైతే తగలబెట్టడం జరిగింది సార్. అదే విధంగా సార్ 8,000 మందికి శిక్షలు విధించడం జరిగింది. గంజాయి అదుపులో పెట్టారు సార్. ఎక్కడా కూడా రాష్ట్రంలో ఒక్క మాదక ద్రవ్యం కేసు రాలేదు సార్. కొకైన్ ఇలాంటి ఒక్క మాదక ద్రవ్యం కేసు రాలేదు సార్. కానీ ఆ రోజు మీడియాను అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత బురద జల్లారు అనేది అందరూ గమనించాం సార్. చంద్రబాబు నాయుడు గారు అయితే గెలిచిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఫ్యాబ్లో ఎస్కోబార్ గా పోల్చారు సార్. ఒకటికి 10 సార్లు మాట్లాడారు సార్. కానీ నేడు జరుగుతుంది ఏంటి సార్? ఆపరేషన్ పరివర్తన పేరుతో వచ్చిన సిట్టుని ఏకపక్షంగా తొలగించారు సార్. తర్వాత ఈగల్ అనే పేరిట ఏదైతే రవికృష్ణ ఐపీఎస్ అనే ఆయన్ని దానికి హెడ్ గా నియమించారు సార్. కానీ ఆయన చేతులు మాత్రం కట్టేశారు సార్. ఎంతలా కట్టేశారంటే సార్, ఏదైతే మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ఉన్నటువంటి దాన్ని ఆయన తీసుకెళ్లి కాకినాడలో సీజన్ షిప్ కోసం తీసుకెళ్లారు సార్. సీజు పోయింది, షిప్ పోయింది, బియ్యం పోయింది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది మొత్తం పోయింది సార్. కానీ కక్ష సాధింపు కోసం అక్కడి నుంచి తీసుకెళ్లి అక్కడ వాడుకున్నారు సార్. తర్వాత లేని మద్యం కేసులో ఆయన ఒక సభ్యుడిగా చేర్చారు సార్. ఆయనేమో ఒక ఏఆర్ కానిస్టేబుల్ ని, మదన్ ని 3rd డిగ్రీ చేశాడు అన్న కేసులో ఉన్నారు సార్. ఈరోజు ఆయన దాన్ని చూసుకోలేకపోతున్నారు. ఇక గంజాయి నిర్మూలన, మాదక ద్రవ్యాల నిర్మూలన మీద ఏం దృష్టి సారించగలరు? రాష్ట్రంలో 1 ఎకరాలు పంట అయినా మీరు ధ్వంసం చేయడం జరిగింది ఈ ఏడాదిలో. ఎక్కడా లేదు సార్. యథేచ్ఛగా కమిషన్ల కక్కుతుబడి 2019కి ముందు నాటి పరిస్థితులు సార్. మొన్న కూడా మీకు చెప్పాను సార్. 2017లో ఎకనామికల్ టైమ్స్ లో వచ్చింది సార్, ఒక ఆర్టికల్ వచ్చింది. అదే విధంగా వాళ్ళు ఒక డాక్యుమెంటరీ కూడా తీశారు సార్. ఏదైతే ఉత్తరాది మన్యం భారతదేశానికి గంజాయి రాజధానిగా మారింది అని, ఆ పరిస్థితి మళ్ళీ నేడు వస్తుంది సార్. ఆ పరిస్థితి నేడు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ వాటితో పార్టీ పాటు గంజాయిని ఉక్కుపాదం మీద తొక్కేస్తే పర్మిట్ రూమ్ ఇవ్వటం మరింత ప్రమాదమా కాదా? ఇప్పుడు అది ఆదాయం వనరుగానే చూడాలా ప్రభుత్వానికి? సార్ ఇది మంచి ప్రభుత్వం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా సార్. కానీ ప్రజలు దీన్ని మందు ప్రభుత్వం అంటున్నారు సార్. ఎందుకంటున్నారంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో బెల్ట్ షాప్ లేనే లేదు సార్, ఒక్కటి కూడా. 2014లో ఆయన మొదటి 2 సంతకాల్లో బెల్ట్ షాపులు రద్దు అవ్వడు సార్. కానీ 42,000 బెల్ట్ షాపులు వచ్చాయి సార్. నేడు అనధికారికంగా 50,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. ఇవి కాకుండా బెల్ట్ షాపులు అని వీళ్ళు అంటా ఉన్నారు సార్. బెల్ట్ షాప్ తో పనే ఉంది సార్. అనధికారికంగా ఏదైతే పర్మిట్ రూముల గురించి మాట్లాడుతున్నారు సార్, అనధికారికంగా పర్మిట్ రూమ్ ప్రతి వైన్ షాప్ దగ్గర నడుస్తా ఉంది. ఆల్రెడీ ఉన్నాయా? రమ్మనండి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, నేను చూపిస్తాను. మూపిస్తారేమో రమ్మనండి. అనధికారికంగా రోడ్డు మీద, వైన్ షాప్ వెనకాల, వైన్ షాప్ పక్కన విచ్చలవిడిగా బడ్డీ కొట్టు పెట్టుకొని, వైజాగ్ లో మా ఇంటి దగ్గర సార్. సో కావాలంటే సాయంత్రం విజువల్ తీసి పంపిస్తాను సార్. నేను మొత్తం ఫ్యామిలీస్ ఉండే ఏరియా. 7 గంటలు దాటితే ఆడవాళ్ళు బయటకు వెళ్ళడానికి భయపడతా ఉన్నారు సార్. అన్ని అపార్ట్మెంట్స్ సార్, రిచ్ అపార్ట్మెంట్స్ ఉండే ఏరియా. ఆ రోడ్డు మీద, మెయిన్ రోడ్డు మీద వైన్ షాప్ ఒకటి పెట్టి, దాని వెనకాల, దాని పక్కన బడ్డీ కుట్లు పెట్టుకొని రోడ్ల మీద విచ్చలవిడిగా తాగుతా ఉన్నారు. రైట్. అరికట్టాల్సిన పోలీసులు ఏమో కమిషన్ల పరం అయిపోయారు. ఎక్సైజ్ శాఖ కమిషన్లు తీసుకుని చూసిచున్నట్టు వదిలేసింది. ఏదైతే అధికార పార్టీ నాయకులు కమిషన్ల పర్వం. రైట్. ఇలా సార్, ఇలా అనధికారికంగానే ఈరోజు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి కొత్తగా వచ్చేవన్నీ కూడా అదనపు ఆదాయం అన్నమాట ప్రభుత్వానికి. అట్లయితే దీనివల్ల వచ్చే దుష్పరిణామం, సమాజానికి జరిగే నష్టాన్ని పక్కన పెడితే సమాజం ఎలా పోయినా పర్వాలేదు సార్. రైట్. ఏదైతే మందులో యువతని జోగాడిద్దాం, మనం చేసే తప్పులను మొత్తాన్ని కప్పిపుచ్చుకుందాం. రైట్. ఓకే, మురళి గారు చెప్పండి, పర్మిట్ రూముల్ని మీరు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా? భలే ప్రశ్న అడిగారు సార్. పర్మిట్ రూమ్ ఎంత అన్యాయం అంటే, దాంట్లో మద్యాన్ని నియంత్రిస్తాము, గత ప్రభుత్వం చాలా అన్యాయంగా ప్రవర్తించింది అని చెప్పి మద్యం మీద చాలా విపరీతమైనటువంటి కార్యక్రమాలన్నిటి కూడా చర్చనీయాంశం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి రివర్స్ గా ఎంత అన్యాయం అంటే, ఆయనకేం బడి లేదు, గుడి లేదు. ఇప్పుడు విజయశేఖర్ గారు చెప్తున్నారు వైజాగ్ లో
అపార్ట్మెంట్ ఏరియాలో ఇట్లాంటిది చేస్తున్నారు, ఒక పోస్ట్ ఏరియాలో అని చెప్పేసి. తిరుపతి ఒక ఆధ్యాత్మిక క్షేత్రం. మీరు అంతా కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. గతం నుంచి కూడా దీన్ని ఒక మద్యరహిత ప్రాంతంగా చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా జరిగాయి గతం నుంచి. ఈ ఊర్లో హైయెస్ట్, ఆంధ్ర రాష్ట్రంలో హైయెస్ట్ మద్యం పర్మిట్లు ఇచ్చింది తిరుపతి జిల్లాలో, దాంట్లో కూడా తిరుపతి నగరంలో. అంటే ఇక్కడ ఏమి విలువలు లేదా ఇతర వ్యవహారాలు, ప్రజల మనోభావాలు, పట్టింపులు ఏమి లేవు. దీన్ని ఒక ఆదాయ వనరుగా చూడటము, ప్రభుత్వ నిర్వహణకి మద్యము లేదా ఇసుక మాఫియాలు ఇట్లాంటి వాటి నుంచి, ఖనిజాలు, వీటి నుంచి ఆదాయం పొందాలన్న ఆతృత, అది కూడా అంగళ్ళ నుంచి అమ్మితే సరిపోవడం లేదు. వెనకాల ప్రత్యేకమైనటువంటి శిబిరాలు వేసి లేదా టెంట్లు వేసి పర్మనెంట్ స్ట్రక్చర్లు కూడా కట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇది ఏ రకంగా సమంజసమైనటువంటిది? ఈ రోజేమో కొనుగోలు శక్తి పెరగడం ప్రజలది, తీవ్రంగా ధరలు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది, మహిళలు అల్లాడిపోతా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మద్యం విచ్చలవిడిగా, అంత మునుపు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా చెప్పారు, బెల్ట్ షాపుల్ని రానివ్వము, బెల్ట్ షాపులు లేదా ఈ రకమైనటువంటి పర్మిట్ రూములు ఇట్లాంటి వాటిని మేము అనుమతించే ప్రశ్నే లేదు, చాలా సీరియస్ గా ఉంటుందని చెప్పి పదే పదే మాట్లాడినాడు ఆయన. ఆఖరికి సంతల్లో పెట్టుకొని అమ్మేంత పరిస్థితి వచ్చింది, బజార్లో పెట్టి అమ్మే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేరుగా బార్ రూములాగా ఈ రూములన్నీ మార్చుకొని విచ్చలవిడిగా, దానికి ఏమి అంతు పొంతు లేకుండా, టైమింగ్స్ కూడా లేదు. అంత మునుపు కనీసం టైమింగ్స్ అన్నా ఉండేది, 10 గంటలైతే మూసేయాలన్నటువంటి అన్నా ఉండేది. భయంతో ఉండేవాళ్ళు, ఏదైనా చేస్తే దొంగతనంగా చేసేవాళ్ళు. ఆ పరిస్థితి పోయి ఇప్పుడు పూర్తిగా రేయింబగుళ్ళు తేడా లేకుండా అమ్మకాలు పెట్టేసి ఈరోజు పేదల జీవితాలతో చెలగాటు మాడుతున్న ఒక పరిస్థితి కొనసాగుతా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది ఏ రకంగానూ సమంజసనీయం కాదు. మీరు ఏదో ఒక రూపంలో ఆదాయం కావాలనే పేరుతో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడడం, ఈ రోజు అంతో ఇంతో తెల్లవారి నుంచి సాయంత్రం దాకా కూలికి పోయించినటువంటి వాడు దాన్ని తాగుడికి ఖర్చు పెట్టడం, ఇంట్లో అశాంతికి కారణం అవడం, బిడ్డల గురించి పట్టించుకోకుండా, భార్య గురించి పట్టించుకోకుండా, ఈ రోజు మద్యం అనే భూతము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల ఇళ్లలో అశాంతికి ఒక కారణంగా మారిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చెప్పింది ఒకటి, ఎన్నికల తర్వాత ఆయన చేసిన ప్రకటనలు వేరు, ఈ రోజు అమలవుతున్నటువంటి పరిస్థితి వేరు. ఇది పూర్తిగా బాధ్యత రాహిత్యమైందని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను. రైట్, విజయబాబు గారు చెప్పండి. ఇప్పుడున్నది చాలా అన్నట్టు పర్మిట్ రూములు కూడా అంట. శేఖర్ ఏమంటారు? సార్ కొమ్మినేని గారు, ఒక విషయం అండి, ఏదైతే మురళి గారు మాట్లాడినారు సార్, కాకపోతే ఎన్నికలకు ముందే ముఖ్యమంత్రిగా చేసుండి ఆల్రెడీ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాను అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు మద్యం సీసా పట్టుకొని, ఏం తమ్ముళ్ళు సాయంత్రం వరకు పనిచేసి సాయంత్రం ఇంటికి రాగానే ఒక క్వార్టర్ దాకా పడుకునే స్వేచ్ఛ మనకి లేదా తమ్ముళ్ళు అని మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారి గురించి మద్య నియంత్రణ మనం అనుకూలంగా ప్రచారం చేసి గెలిచిన మద్యానికి అనుకూలంగా ప్రచారం చేసి గెలిచిన ముఖ్యమంత్రిగా రికార్డు నెలకొల్పినట్లే. ఇంకో విషయం ఏంటంటే సార్, నేను గత నెలలో మా సొంత ఊరికి వెళ్ళాను సార్, ఉదయగిరిలో. మా సొంత ఊరికి వెళ్తే మా ఇంటి పక్కన యాదవ్లో ఒక ఆమె ఉంటుంది సార్, అవ్వ అని పిలుస్తా చిన్నప్పటి నుంచి నేను. ఆమెను అవ్వ తాత ఎక్కడ పోయాడు, అవ్వ కనిపించడం లేదని అడిగితే, ఇంకెక్కడ తాతనైనా పోయిన సంవత్సరంలో ఒక క్వార్టర్ 200-300 ఉండేదంట, ఒక సీసా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చి కూర వండించుకొని తినేవాడు ఆయన, క్వార్టర్ తాగేసి తిని పడుకునేవాడు. ఇప్పుడు 99 రూపాయలకే సీసా అంటారు ఆయన. ఆడే 2 సీసాలు లాగా ఒక సీసా బొడ్లో పెట్టుకొని ఇంటికి వచ్చి మా అందరిని కొడతా ఉన్నాడు అన్నాడు సార్. నిజం సార్, నేను వాళ్ళకి అబద్ధం చెప్పట్లేదు. తీసుకొచ్చింది సార్ ఈ ప్రభుత్వం. మిగతా ఇంకా 2 ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి. విజయబాబు గారు చెప్పండి, పర్మిట్ రూములు కూడా తీసుకొస్తారట ఏపీలో మద్యానికి. అట్లాగే చూశారు కదా, కుప్పంలో కూడా కొట్టుకున్నారంట, ఇది గంజాయి కోసం అంట. అట్లాగే మామిడి తోటలో గంజాయి సాగంట. ఏమిటి ఇదంతా? చాలా ఘోరమైన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ సాక్షి బ్యానర్ కథనంగా కూడా ఇచ్చింది, కోరలు చాచిన గంజాయి మాఫియా అంటూ. సో ఈ పరిణామాలు ఇవి చాలవన్నట్లు ఇప్పుడు పర్మిట్ రూమ్లు అట. ఇందాక కామ్రేడ్ మురళి గారు చెప్పినట్టు తిరుపతిలో యాక్చువల్గా తిరుపతిని ఎన్టీ రామారావు గారే మద్యరహిత దీని కింద దాన్ని వాటికన్ సిటీ లాగా మార్చాలని ఒక దశలో ఆయన ఆలోచన చేశారు. అలాంటి తిరుపతిలో ఇటీవల కాలంలో భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభినయ్ ఉదయాన్నే కెమెరాలను తీసుకొని మరీ వెళ్ళి 6 గంటలకండి, ఉదయం 6 గంటలకి అక్కడ షాపులు తెరిచి, మామూలుగా వాళ్ళకు టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్తో సంబంధం లేకుండా అక్కడే కూర్చొని తాగుతూ ఉంటే వాళ్ళు క్వశ్చన్ చేశారు,
క్వశ్చన్ చేస్తే ఏమనంటే ఎక్కడి నుంచి వచ్చారో బాబు అంటే వాడు ఇదేదో ఈ ప్రాంతం నుంచి వచ్చాను అనంటే ఏంటి దేనికి వచ్చావు అనంటే కొండ మీదకి వెళ్తానని. మరి కొండ మీదకి వెళ్ళేవాడు ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పానంటే ఇక్కడ మందు కొట్టేసిన తర్వాత అక్కడి నుంచి వాడు కొండ మీదకి వెళ్తాడంట. అంటే ఇక్కడ కనపడింది, నాకు కనపడేసరికి సరే ఇక్కడే కూర్చున్నాను అని. అంటే ఎంత దిగజారిపోయింది ఈ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అనే దానికి ఆ ఒక్క ఉదాహరణ చాలండి. పోనీ వాళ్ళు కెమెరామెన్ని తీసుకెళ్ళి వార్తలు ప్రసారం చేసిన తర్వాత అయినా దాన్ని అక్కడ సీజ్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారంటే లేదు, కేర్ నాట్ అన్నట్టు యథేచ్ఛగా మళ్ళీ సాగిపోతున్నటువంటి పరిస్థితి. ఇంకా అలాంటప్పుడు ఇక ఈ పర్మిట్ రూములు ఇలాంటివన్నీ ఏముందంటే ఆల్రెడీ పర్మిట్ రూములు అనాథరైజ్డ్గా నడుస్తూనే ఉన్నాయి. దీనికి ఒకటే రెమెడీ ఏంటంటే తిరిగి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో మహిళలు చైతన్యవంతమై వాళ్ళుగా వాళ్ళ రక్షణ కోసం, వాళ్ళ కుటుంబాల పరిరక్షణ కోసం, వాళ్ళ పిల్లల భద్రత కోసం తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఎవరో వస్తారు ఏదో చేస్తారనుకుంటే కుదరదు. ఎప్పుడైతే పాలకులు పూర్తిగా సగటు ప్రజల యొక్క శ్రేయస్సుని, వాళ్ళ యొక్క సంక్షేమాన్ని విస్మరించారో ఖచ్చితంగా తిరుగుబాటు అనేది వస్తుందండి. ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే ప్రతి నాయకుడికి కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి. మనకి పేర్లు చెప్పగానే ఇమీడియట్గా గుర్తు వస్తాయి. రాజశేఖర రెడ్డి గారు అనగానే గుర్తొచ్చేది మనకి రైతులు, ఆరోగ్యశ్రీ అనేది గుర్తొస్తుంది. అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు అనగానే మనకి గుర్తొచ్చేది పిల్లల చదువులు, ఆరోగ్యం, ఇలాంటివి గుర్తొస్తాయి. ఒక్కొక్కరికి ఒక ముద్ర అనేది ఉంటుంది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే అమరావతి కన్స్ట్రక్షన్స్, కార్పొరేట్ సంస్థలతో ఆయన నిరంతరంగా అయితే పర్వాలేదు, ఏదో విధానపరంగా అనుకూలమో వ్యతిరేకమో ఉండొచ్చు, కానీ ఈ మద్యం కూడా ఆయన చూసుకోవాలి కదా. చంద్రబాబు నాయుడు గారి ప్రతి నిమిషం కూడా ప్రయారిటీ ఏంటంటే కార్పొరేట్ వ్యక్తులతో ఆయన మీటింగులు నిత్యం. ఏ రకంగా అభివృద్ధి పేరుతోనేమో కన్స్ట్రక్షన్స్, వాటికి సంబంధించిన వ్యవహారాల్లో తలమునకలు అవుతున్నప్పుడు ఆయన పార్టీ, ఆయన కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు పేటరేగిపోయి రాష్ట్రంలో విచ్చలవిడిగా ఒక మద్యం ఏంటి, లేకపోతే ఒక మాఫియా ఏంటి, ఒక మైనింగ్ ఏంటి, ఏది పడితే అది వాళ్ళు చెలరేగిపోతున్నారు. ఒకటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన అబ్జర్వేషన్లో బహుశా ఆయన ఎమ్మెల్యేల మీద, మంత్రుల మీద ఆయన పట్టు కోల్పోతున్నారండి. దాని ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు పెట్టుకున్న ఒకే ఒక ఎజెండా ఏంటంటే ఏం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఓడిపోయి దాదాపు సంవత్సరం అయింది. సంవత్సరం అవుతున్నా కూడా నిత్య నామస్మరణ, నిద్ర లేచిన దగ్గర నుంచి అది పోలీసు శాఖలో ఐటీకి సంబంధించిన కార్యక్రమం కావచ్చు, లేదు అన్నట్లయితే ఇంకేదైనా ఈ ఇండస్ట్రియలిస్టులతో సమావేశం కావచ్చు, మరొకటి కావచ్చు, ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు బూచిగా చూపించి మనుగడ సాగించడమే తప్ప వాళ్ళ ఫెయిల్యూర్స్కి సంబంధించినటువంటి అంశాలను ఎక్కడా కూడా ప్రస్తావించే పరిస్థితి లేకుండా పోయిందంటే పాలన మీద వాళ్ళు పట్టు కోల్పోయారు. పాలన మీద పట్టు కోల్పోవడం వల్లనే ఈ రకమైనటువంటి పరిస్థితులన్నీ కూడా వస్తున్నాయి. దీన్ని కవర్ చేసుకోవడం కోసమే నిరంతరంగా వాళ్ళ అనుకూల మీడియాలో కానీ వాళ్ళు కానీ ప్రతిరోజు నిద్ర లేచిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి పేరు లేకుండా రాజకీయాలు లేవు, వాళ్ళ యొక్క మనుగడ లేదు అనేది చెప్పాలి. రైట్. ఇప్పుడు చిన్న విరామం తర్వాత మీడియా స్వేచ్ఛపై చంద్రబాబు గారు చెబుతున్న సూక్తులు ఏపీకి వర్తిస్తాయా, వర్తించవా? ఇక ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు గారు అసహనం వ్యక్తం చేశారట. అయితే ఎమ్మెల్యేలు ఏమో ప్రభుత్వమే మీదే జనంలో వ్యతిరేకత ఉందని అంటున్నారట, చంద్రబాబు గారు ఏమో ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందంటున్నారట. ఈ రెండు అంశాల మీద మనం చర్చలోకి వెళ్దాం. విజయబాబు గారు చెప్పండి, ఈ మీడియా స్వేచ్ఛ మీద చంద్రబాబు గారు చేసిన హితవచనాలు నేనైతే స్వాగతిస్తాను. అయితే ఆయన కేవలం ఇది హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్ మీద దాడి జరగటాన్ని మనం ఎవరూ సమర్థించం, ఆయన కూడా ఖండించారు. అయితే ఇది ప్రజాస్వామ్యం మీద దాడి, అసలు ఇట్లాంటి చర్చల ద్వారా చేసుకోవాలి తప్ప ఇట్లాంటివి జరగకూడదు అని చెప్పి ఆయన చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు వీళ్ళంతా చెబుతున్నారు. మరి ఏపీలో ఎందుకు ఈ సూక్తులు వర్తింపజేయట్లేదంటారు? తెలుగునాట జర్నలిజం అనేటువంటి దాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిందే చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి మనందరికీ కూడా తెలిసిందే. వర్టికల్గా ఎక్కడ ఏ సంఘటన జరిగినా జర్నలిస్ట్ సంఘాలందరూ కూడా ఐక్యంగా ఉండి వాళ్ళ యొక్క విలువల్ని ప్రొటెక్ట్ చేసుకునేవాళ్ళు. అటువంటి దాన్ని పూర్తిగా నెట్ట నిలువున చీల్చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత ఇంకా మరింత పాశవికంగా ఇటీవల కాలంలో యావత్తు భారతదేశం అండి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆల్ ఈజ్ వెల్, మనకి ఇక్కడ మీడియా ఉంది, భజన చేస్తుంది, మనం చేసేటువంటి తప్పులేమి తెలియడం లేదనుకుంటున్నారు. కానీ ఢిల్లీకి వెళితే జర్నలిస్టులను కానీ లేకపోతే ఇవన్నిటినీ కూడా సామాజికవేత్తలను కానీ గమనించేటువంటి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు.
వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పని అడుగుతున్నారండి. ఒక 70 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చేసినటువంటి ఒక జర్నలిస్టుని పట్టుకొని అర్థం పర్థం లేకుండా తీసుకెళ్లి జైల్లో పెడితే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే కానీ విముక్తం కానటువంటి దౌర్భాగ్య పరిస్థితులు, పాశవిక పరిస్థితులు, నిరంకుశ పోకడలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయనంటే ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి. ఇది ఒక్కటి చాలు చరిత్రలో. అంటే ఆ కేసు ఆల్రెడీ మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి ప్రత్యేకించి చంద్రబాబు గారు చేసిన ప్రకటన దాడులు, సాక్షి మీద జరిగిన దాడుల మీద సాక్షి టీవీ రానివ్వకుండా చేస్తున్న ప్రయత్నాలు ఇవన్నీ కూడా మరి ప్రజాస్వామ్యం అవుతుందా? చంద్రబాబు గారు మీడియా స్వేచ్ఛ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో అనుమతించడం లేదన్నది నా ప్రశ్న. ఎస్, ఆ లింకుతోనే నేను వస్తున్నానండి. సో ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏది జర్నలిజం ఏది కాదు అనేది దాని మీదే ఈ రోజున కనుక చూసుకున్నట్లయితే మీకు అసలు కనీస జర్నలిజంలో కొన్ని ఎథిక్స్ ఉంటాయండి. కనీసమైనటువంటి ఎథిక్స్ కానీ, విలువలు కానీ, భాష కానీ, సంస్కారం కానీ ఏమీ లేనటువంటి ఇది కేవలం మీకోసం, మీకు భజన చేయడం కోసం మీ ప్రత్యర్థుల యొక్క నిన్న బీఆర్ఎస్ నాయకుడు ఒక అద్భుతమైనటువంటి పదాన్ని ఉపయోగించాడు. ఇదేంటంటే స్లాటరింగ్ డెన్సో ఏదో అన్నాడు ఆయన. అంటే వ్యక్తిత్వ హననాన్ని ఛిద్రం చేసేటువంటి కార్యాలయాల్ని జర్నలిజం ముసుగులో మీరు నడుపుతున్నారు అనేటువంటి దాన్ని చాలా అద్భుతంగా చెప్పాడు. అటువంటి జర్నలిజం పేరుతో చేసేటువంటి ఇవేమో జర్నలిజం. మరి అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఛానల్స్ అండి. నేనేం చేశానంటే డేటాతో సహా ప్రొజెక్ట్ చేశాను. మనకి సమయం సరిపోదు కానీ నేను ఒక వారం రోజులు ఏబీసీ రిపోర్ట్ తీసుకున్నాను. వారం రోజుల ఏబీసీ రిపోర్ట్ తీసుకున్నట్లయితే ఈయన ప్రజాస్వామ్యం ప్రముఖ ఛానల్ అది ఇది అని చెప్పేటువంటి ఛానల్ యొక్క రేటింగ్ ఎక్కడుందంటే రూరల్లో 12వ స్థానంలో ఉంది, అర్బన్లో 10వ స్థానంలో ఉంది. అసలు తెలంగాణ రూరల్లో అసలు ప్లేస్ లేనే లేదండి. మైనస్ ఇక్కడ గమనించాల్సింది, యావత్తు వీక్షకులు కూడా గమనించాల్సింది ఏంటంటే -7 నష్టాలతో నడుస్తుంది. -7 నష్టాలతో నడుస్తున్నటువంటి దీన్ని మీరు ఎక్కడికక్కడ ఆర్థికంగా ఆదుకుంటూ మీకోసం, మీ స్వప్రయోజనాల కోసం మీరు నడిపిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకపోయినా ఎంఎస్ఓలను అందరినీ కూడా కట్టడి చేసి ప్రసారాలు నిలిపివేస్తున్నా కూడా ఆంధ్రదేశంలో సాక్షి ప్లేస్ ఎక్కడుందనేది ఇది ఏబీసీ రిపోర్ట్ ఎవరైనా కూడా చూడొచ్చు. అది మీరు ఒకసారి డిస్ప్లే చేసినట్టు ఒక్క వారం రోజులు తీసుకున్నా. నేను తీసుకుంటే 4th ప్లేస్లో ఉంది. కొన్ని చోట్ల ఇంచుమించు 3rd ప్లేస్కి నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. ఇక్కడ సబ్జెక్ట్ టు ప్రసారాలు ఆంధ్రప్రదేశ్లో రాకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రసారాలను కనుక మీరు అలో చేసినట్లయితే ఖచ్చితంగా 2nd ప్లేస్లో నువ్వా నేనా అన్నట్టుగా కంపీట్ చేసేటువంటి స్థితికి వచ్చేటువంటి వేలాది మంది జర్నలిస్టులు, తర్వాత వేల మంది నాన్ జర్నలిస్టులు, ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి సాక్షి కార్యాలయం మీద మీరు ప్రేరేపించి, ఇట్ ఈస్ ఎ డిజైన్డ్ ప్రోగ్రామ్. వాళ్ళు వాలంటీర్లుగా వచ్చింది కాదండి. జెండాలు మేడలో వేసుకొని మీరుగా వాళ్ళని ప్రేరేపిస్తే ఒకరోజు గ్యాప్ తర్వాత వచ్చిన అలాంటి ప్రొఫెషనల్ జర్నలిజం కార్యాలయాల మీదేమో దాడులు చేయిస్తారు. కృతకంగా మీకోసం కనీస విలువలండి, భాష కానీ, సంస్కారం కానీ అసలు అత్యంత జుగుప్సాకరమైన, అంటే మీ కుటుంబ సభ్యుల్ని ఏదైనా అంటే రాచరికంలో ఉన్నామా, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, వాళ్ళని కూడా తప్పే. మీ కుటుంబ సభ్యుల్ని ఏదన్నా అంటేనేమో మీరు కంటిన్యూస్గా దానికి బాధ్యులైనటువంటి వాళ్ళని, వాళ్ళ సానుభూతి పరులని, పరోక్షంగా సంబంధం లేనటువంటి వాళ్ళని, వాటిని నిరసించేటువంటి మీ బోటి నా బోటి వాళ్ళని కూడా వాళ్ళు టార్గెట్ చేస్తారు. కానీ మరి అదే ఫ్యామిలీ, అదే రాజకీయ కుటుంబం, ఒకప్పుడు మీతో కలిసి పనిచేసినటువంటి కేసీఆర్ కుటుంబం, మీ సన్నిహితుడు, ఒక ఉద్యమవేత్త, అలాంటి కుటుంబం మీద అతి చండాలంగా నేనైతే చూడగానే ఎవరో తమ్నైల్స్ పంపిస్తే చూశాను. ఎంత జుగుప్సాకరమైన జర్నలిజం అంటే ఎంత నీచమైంది, ఒక సంస్కారం లేదు. దీన్ని నేను నిన్న కూడా మనకు ఒక సభలో ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వీళ్ళ ఏమవుతుందంటే అటు రాజకీయ నాయకులు కానీ, ఈ నయా జర్నలిస్టులు, నయా రాజకీయ నాయకులు, ఎక్కడ స్టాండర్డ్స్ కానీ ఇవన్నీ లేనటువంటి వాళ్ళు, రెడీమేడ్గా వచ్చేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే నిజమైన జర్నలిస్టులని, నిజమైనటువంటి పండితుల్ని ఏ విధంగా అవమానిస్తారని నిన్న కూడా ఒక సరదాగా మన సభలో
చెప్పాను, మీకు చెప్తా. ఒక పండితుడు ఇలాంటి ఛానల్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను రామాయణం చదువుకున్నాను, భాగవతం చదువుకున్నాను, భారతం చదువుకున్నాను, స్కంద పురాణాలు చదువుకున్నాను, నాకేమైనా ఒక చిన్న ఉద్యోగం ఇస్తారంటే, ఏందా నువ్వు చదువుకుంది, మేము చదవలేదా అని ఆయన చెప్పాడంట ఆ పండితుడికి. ఏమని? రామాండ కథలెల్ల మేమెరుంగ నీయదే కాటమరాజుకు కర్ణుడోడే అన్నాడంట. అనగానే పండితుడు ఆశ్చర్య, రామాయణంలో కాటమరాజు ఉన్నాడు, ఆయన కర్ణుడిని ఓడించాడు అనమాట అని చెప్పని విస్తుపోయాడంట. Right. అంటే మరి భాగవతం చెప్తాం సార్ అన్నాడంట. అంటే భాగవత కథలల్లో పలుమార్లు వినలేదే యగణేశుడు అర్జునుని ఎరగమనిసి అన్నాడంట. అంటే భాగవతంలో గణేశుడు ఉన్నాడంట, ఆయన అర్జునుడిని ఎరగొట్టాడంట. పోనీ భారతం చెప్తాం సార్ అన్నంట. భారతం కూడా మాకు తెలుసులేవా, భారత కథలో ఉన్న బాలరాజును అక్కడు కుంభకర్ణుని గుద్ది సంపే అన్నాడంట. పోనీ స్కంద పురాణం చెప్తాను సార్ స్కంద పురాణం కూడా మాకు తెలుసులేవా, Right. స్కంద పురాణాల పిల్ల కాటేరి ఈరభద్రుని మెడ ఎరగదీసే అన్నాడంట. అంటే వీడు విస్తుపోయి, ఓహో ఇదే జర్నలిజం ఇదే అని, నమస్కారం మహాప్రభు మాకు Right. వద్దని చెప్పాడు. మీరు ఇది అతిశయోక్తిగా చెప్పడం లేదు, అతన్ని గమనిస్తే ఇచ్చిద్ది వచ్చిద్ది వెళ్ళిద్ది అని ఎవడిని పడితే వాడిని, ఏ రాజకీయ నాయకుడిని పడితే వాళ్ళని అసహ్యకరంగా అత్యంత జుగుప్సాకరంగా ఆయన చెప్పింది. స్లాటర్ హౌసెస్ అనేది యాప్ట్ వర్డ్ అండి. Right. వ్యక్తిత్వ హననానికి వాళ్ళ స్టేచర్ ఏంటి, వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళ సీనియారిటీ ఏంటి, ఇవన్నీ కూడా Right, మర్చిపోయి వాళ్ళకి right. Okay, గిట్టనట్టు time వాళ్ళని ఆ కుర్చీలో కూర్చొని Right. చలరేగిపోయి పేట్రేగిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే అత్యంత జుగుప్సాకారం, గర్హనీయం. Right. దీన్ని Okay. జర్నలిజం అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు సర్టిఫై చేస్తారు. Right, నిజమైనటువంటి right. Okay, time తక్కువ జర్నలిజం ఉంది జైల్లో విజయబాబు పెడతారు. గారు. రైట్, మురళి గారు మీరు కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఇక్కడ ఖండించారు, ఓకే సంతోషం, ఏది ఎవరి మీదైనా దాడిది, కానీ ఏపీలో ఎందుకు చంద్రబాబు గారు మీడియా మీద పోనీ సాక్షి మీడియా మీద మరి కొన్ని టీవీ ఛానళ్ళ మీద చేస్తున్న దాడిని ఎట్లా సమర్థించుకుంటారు? అట్లాగే సాక్షి కార్యాలయాల మీద వాళ్ళు అవి ఏం చేశాయి, అక్కడ ఏం జరిగింది, అది అట్లా దాడులు చేయటాన్ని ఎట్లా మరి దాన్ని ఎందుకు సమర్థిస్తారు? ఇక్కడేమో ఖండించారు. సార్ ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి. నేను కూడా పాత్రికేయుడిగా 10 ఏళ్ల పాటు పనిచేశాను తిరుపతి కేంద్రంగా. చాలా మంది మిత్రులు ఉన్నారు. నేను కూడా జర్నలిస్ట్ యూనియన్ లో నాయకుడిగా కూడా ఈ రాయలసీమ జిల్లాలంతా కూడా తిరిగి కృషి చేసినటువంటి అనుభవం కూడా నాకు ఉంది 25 సంవత్సరాల కిందట. ఇది వాస్తవంగా ఇప్పుడు విజయబాబు గారు చెప్పినట్టు జర్నలిజంలో విలువలు పడిపోవడం ఇవన్నీ ఒక అంశం, దాన్ని కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ భౌతిక దాడులు ఎవరు చేసినా ఎక్కడ చేసినా దాన్ని తీవ్రంగా ఖండించాల్సిందే. ఇప్పుడు హైదరాబాద్ లో జరిగింది అయితే ఖండించాలి, ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సమర్థించాలి అన్నటువంటి వైఖరి ఎక్కడా సమంజసం కాదు. అది ఇప్పుడు అభిప్రాయాల మీద చర్చలు జరపాల్సిందే, ఎంత ఆవేశాలున్నా చర్చలు జరపాల్సిందే. చర్చలు జరపడం అంటే వ్యక్తుల మీద, వారి కుటుంబాల మీద, వాళ్ళ క్యారెక్టర్ మీద, వీటి మీద కాదు, విధానాల మీద చర్చ జరగాలి. దురదృష్టం ఏంటంటే విధానాల మీద చర్చ పోయేసి ఆ విజయబాబు గారు చెప్పినట్టు ఆ థంబ్నెయిల్స్ చూసినా, లేదు మాట్లాడుతున్నటువంటి భాష చూసినా, వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తనలు చూసినా, ఇవన్నీ కూడా ఏదో ఒక కక్ష సాధింపులాగా, లేదంటే ప్రత్యర్థులతో ఒక యుద్ధ భూమిలో ప్రవర్తించేటప్పుడు, లేదా హత్య చేసే వాళ్ళు వ్యవహరించే తీరు, నేరస్తులు ప్రవర్తించే తీరుగా ఉంటుంది తప్ప ఒక జర్నలిజం అన్నటువంటిది ఒక సమాజ వికాసం కోసం, లేదా సమాజ ప్రగతి కోసం, సమాజంలో ఉన్నటువంటి కొన్ని పొరపాటు ధోరణుల మీద ప్రశ్నించడం కోసం అన్నటువంటిది ఈ కాలంలో బలహీన పడిపోవడం, ఇట్లాంటి రాజకీయ పార్టీలు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగిపోవడం అనేది ఒక దురదృష్టకరమైనటువంటి పరిణామం. భౌతిక దాడుల్ని ఎక్కడైనా దాన్ని తీవ్రంగా వ్యతిరేకించాల్సిందే. అదే రకమైనటువంటి వైఖరిని మేము కలిగి ఉన్నాం. రైట్, శేఖర్ గారు. సార్ ఇప్పుడే ఒక వార్త వచ్చింది సార్, మీరు మద్యం గురించి మాట్లాడే లోపల ఒక వార్త వచ్చింది సార్. మా నెల్లూరు జిల్లాలో మద్యం మత్తులో అత్తామామని అంతమొందించాడండి సార్, భార్య కూడా చావు బతుకుల్లో ఉందండి సార్, అర్ధరాత్రి తర్వాత తాగొచ్చి. ఓకే, సో ఎలా ఉంది రాష్ట్రం, ఎక్కడికి పోతుందో ఆలోచన చేసుకోవాలి సార్. ఇక జర్నలిజం జోలికి వస్తే సార్, రాష్ట్రంలో జర్నలిజం విలువలను వదిలేసి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది సార్. ఇక నిన్న జరిగిన అంశం సార్, సో భౌతిక దాడుల్ని ఎవరైనా ఖండించాల్సిందే సార్, కాకపోతే దీన్ని జర్నలిజం అంటారు అనేది సీనియర్ పాత్రికేయులు అవి చూపించమాకండి. నో 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 వద్దు, అవి చూపించమాకండి.
మనం ఇప్పుడు విచిత్రం ఏంటంటే సార్, వాళ్ళు ఏవైతే పెట్టిన అభ్యంతరకర తమిళ భాష సార్, అనుకుంటున్నారో అవి లక్షల పత్రికల్లో వేస్తున్నారు, వందల నిమిషాలు చూపిస్తున్నారు, అయినా వాళ్ళని ఎవరు వాళ్ళ జోలికి వెళ్ళే పరిస్థితి లేదు. కాబట్టి ఒక నిమిషంలో జరిగిందని సార్, అది కాదు మనం సార్. అటువంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. సార్ మౌనం అంగీకారం సిగ్గుందా అంట సార్ కేటీఆర్ గారి గురించి. పక్కన ఇద్దరు ఎవరో లేడీస్ బొమ్మలు వేసి ఫేస్ కి మాస్క్ వేస్తారు సార్. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సార్ ఆయన. అదే విధంగా సార్ ఎస్ కేటీఆర్ కోసం వచ్చా ఆ హీరోయిన్ వద్దు అవన్నీ ఎవరు చెప్పారు సార్ ఆయనకి? వద్దు మిత్రమా, వద్దు. నో ఐ డోంట్ అలౌ. తప్పది. ఎందుకు అనవసరంగా మళ్ళీ సార్, మనం ఒక్క కూడా నిమిషం బదనాం చేసినట్లుగా అవుతుంది. అది మీరు అర్థం చేసుకోవాలి దయచేసి. సార్, ఇది ఒకసారి చూడండి సార్. ఇది సారీ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రెస్ మీట్ లో చూపించింది సార్. ఇది ఏదైతే సార్ సాక్షిలో ఇలాంటి తమ్మినిల్స్ ఎప్పుడు మీరు పెట్టలేదు సార్. లేదు అవును, ఇలాంటి దరిద్రమైన చర్చలు పెట్టలేదు సార్. అవును, ఎవరి వ్యక్తిత్వాన్ని మీరు హననం చేయలేదు సార్. అవును. అయినా సరే ఇక్కడ దగ్గరుండి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు సాక్షి ఆఫీసుల మీద వాళ్ళ పార్టీ గుండాల చేత దాడులు చేస్తారు సార్. సార్ ఏలూరులో తెలుగుదేశం పార్టీ వాళ్ళే, అదే విధంగా రేణిగుంటలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే, గోదావరిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళే, శ్రీకాకుళంలో, విశాఖపట్నంలో, కడపలో, మంగళగిరిలో, సార్ విజయవాడలో, తిరుపతిలో ఇలా మొత్తంగా కూటమి పార్టీ రౌడీ మోక సాక్షి ఆఫీసుల మీద దాడి చేస్తే దాన్ని దగ్గరుండి ముఖ్యమంత్రి గారు చేయిస్తారు. ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు సమర్థిస్తారు, లోకేష్ గారు సమర్థిస్తారు. కానీ ఇట్లాంటి దరిద్రమైన తమ్మునిల్స్ వ్యక్తిత్వ హననం కాదు. దాడి శేఖర్ గారు దాడి కరెక్ట్ కాదు. ఇట్లాంటి దిక్కుమాల తమ్మునేని పెట్టొద్దని చెప్పాలి కదా. సార్ ఇక్కడ డబుల్ స్టాండర్డ్స్ గురించి మాట్లాడుతున్నా సార్ నేను. డబుల్ స్టాండర్డ్స్ గురించి ఆంధ్రాలో మాత్రం వాళ్ళే దాడులు చేస్తారు ఏ తప్పు చేయకపోయినా. కానీ అక్కడ మాత్రం ఇలాంటి దిక్కుమాలిన తమ్మునేల్స్ వ్యక్తిత్వ హననం సార్ నేను చూపించకూడదు. కానీ బాధ ఎలా ఉందంటే సార్ అదే జర్నలిస్ట్ ముసుగేసుకున్నటువంటి అతను భారతీ మేడం గారి గురించి పెట్టిన తమిళస్ చూస్తే సార్ కడుపు రగిలిపోతుంది. దయచేసి ఇలాంటి తమిళస్ పెడతారు సార్. వాళ్ళకి అభిమానులు ఉంటారు, వాళ్ళకి కడుపు రగిలిపోద్ది. చూస్తారు ఏదో రోజు ఏం చేయాలో తెలియక వాళ్ళకి చట్టాల గురించి తెలియదు సార్ పాపం అభిమానులకి. వెళ్ళినప్పుడు ప్రజాస్వామ్యం, పత్రికా స్వేచ్ఛ, మీడియా స్వేచ్ఛ, సంఖ్యలు, గొంతులు నొక్కడాలు ఇలాంటి పదాలన్నీ వాడతారు సార్. ఎందుకు సార్ ఇది? రైట్. ఎందుకు అయితే శేఖర్ మిత్రమా, చాలా మంది ఇప్పుడు ఈ కేబుల్ టీవీలో సాక్షి టీవీ రాకుండా చేస్తున్న వైనం మీద, ప్రభుత్వం మీద చాలా మందికి అసంతృప్తి ఉంది. అందువల్ల చాలా మంది ఈ స్విచ్ ఓవర్ అవుతున్నారు. దానివల్ల కేబుల్ ఆపరేటర్లకు కూడా నష్టం జరుగుతుందని వాళ్ళు మొత్తుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఖచ్చితంగా దీనికి పరిష్కారంగా మీలాంటి వాళ్ళంతా కూడా ఈ కేబుల్ టీవీ నుంచి ఆటోమేటిక్గా దీనికి షిఫ్ట్ అయిపోవటమే బెటర్ అనేటువంటి భావన వస్తోందని నేను విన్నాను. సార్ వాస్తవంగా ఏంటంటే సార్ చాలా మంది ఈ రోజు స్మార్ట్ టీవీలు యూట్యూబ్ లో పెట్టుకొని చూస్తా ఉన్నారు సార్. అందరికి ఇంటర్నెట్ అవైలబుల్ ఉంది. సో మాక్సిమం లేని చోట సార్ ఒక డ్రైవ్ నడుస్తా ఉంది సార్. సాక్షి టీవీ మాకు ఎందుకు రావట్లేదు, సాక్షి టీవీ మాకు రాకపోతే మేము ఏదైతే సన్ డైరెక్ట్ డిష్ టీవీ వైపు మేము వెళ్ళిపోతాం అనే స్థాయికి వెళ్ళిపోయింది సార్. ఎందుకు అంత భయం ఎందుకు? నిజంగా సాక్షి అబద్ధాలు రాస్తే, సాక్షి అబద్ధాలు చూపిస్తే, సాక్షి వ్యక్తిగత హననం చేస్తే కోర్టులు ఉన్నాయి కదా. ఆయనే చెప్పారు కదా, ప్రజాస్వామ్యంలో అట్లా చేయకూడదు, ఎవరి మీద దాడి చేయకూడదు, ఎవరు నేను చేయకూడదు, చర్చించుకోవాలని చెప్పారు కదా. మరి అక్కడ ఎందుకు చేయట్లేదు అన్నది నాకు అర్థం కాదు. సార్ చెప్పేకే శ్రీరంగ నీతులు, చేసేవన్నీ తప్పుడు పనులని ఒక సామెత వరకు రాలేదు సార్. రైట్. మళ్ళీ చెప్తున్నాను సార్, ఇక్కడ మాత్రం సాక్షి ఆఫీసుల మీద దాడి వాళ్ళే చేస్తారు, అక్కడ మాత్రం ఖండిస్తారు. రైట్. ఆ వైఖరి ఇప్పటికైనా వాళ్ళు మారితే మంచిదని చెప్తుంది తప్పితే ఇంకోటి కాదు. దురదృష్టవశాత్తు అట్లా జరుగుతూ ఉంది. ఇక సంక్షిప్తంగా మరొక మాట చెప్పండి. ఎమ్మెల్యేల తీరుపై సీఎం అసహనం అట. ప్రభుత్వం వల్లే మనకు అప్రదిష్ట వస్తుందని ఎమ్మెల్యేలు కొంతమంది అనుకుంటున్నారట. ఏది కరెక్ట్ అయింటది మురళి గారు? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక మీటింగ్ పెట్టి ఈ ఏడాది విజయాలన్నిటిని కూడా మీరు ప్రచారం చేయండి, మనం సాధించినటువంటి విజయాలు ప్రజలకి సరిగా అర్థం కావడం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సందర్భంలోనే ఎమ్మెల్యేల తీరు బాగాలేదు అని చెప్పి ఆయన నేను కౌన్సిలింగ్ చేస్తానని చెప్పి కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏమి చెప్తారో నాకు అర్థం కావడం లేదు. జనం దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పడం అయితే ఏం చెప్తారో మనకు అర్థం కాదు. కానీ ఎమ్మెల్యేల తీరు మాత్రం చాలా బాధ్యత రాహిత్యంగా ఉంది. కారణం ఏమంటే బాధ్యత రాహిత్యం అనే మాట కంటే కూడా ఇంకా పెద్దది ఏదైనా ఉందంటే చెప్పాలి.
Right. అవినీతికి సామ్రాట్లుగా మారిపోయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇప్పుడు దానికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటే ఒక్కొక్కరు 100 కోట్ల పైన ఖర్చు పెట్టేశారు ఎన్నికల్లో. ఇప్పుడు మీరంతా నీతిమంతులుగా ఉండండి, మీరు తప్పులు చేయబోకండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆడు సూక్తులు చెప్తే వీళ్ళంతా తలాడించేసి ఇక్కడంతా శ్రీరామచంద్రులాగా లేదంటే సత్యహరిశ్చంద్రులాగా ఈడ ప్రవర్తన చేస్తారు అని చెప్పి మనం అనుకోలేం. కారణం ఏమంటే ఏదో ఒక రకంగా సంపాదన చేయాలన్నటువంటి ఆతృత ఈ ఇళ్లలో చాలా పెద్ద ఎత్తున ముందుకు వచ్చేసింది. రాజకీయ పార్టీలు నడపడం లేదంటే వీటిని ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టడం అనేది ఒక ధోరణిగా మారిపోయిన తర్వాత లేని పరిస్థితి వచ్చేసింది. కాబట్టి అదేమంత తేలికైనటువంటి వ్యవహారం కాదని నేను అనుకుంటున్నాను. శేఖర్ గారు సంక్షిప్తంగా చెప్పండి, టైం తక్కువ ఉంది, 2-3 నిమిషాలే ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత లేకపోతే ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత, మరి ప్రశ్నిస్తే రేపు నుంచి ఎమ్మెల్యేలను తిరగమంటున్నారు, కార్యకర్తలను తిరగమంటున్నారు, ప్రశ్నిస్తే వైసీపీ వాళ్ళ తాట తీస్తానని ఆయన అంటాడు. అంటే ప్రశ్నించే వాళ్ళందరినీ వైసీపీ అని ముద్రేస్తారా? సార్ 56 మంది ఎమ్మెల్యేలు నిన్న డుమ్మా కొట్టారండి సార్. అబ్బా, 56 మంది ఎమ్మెల్యేలు నిన్న ఏదైతే ఈరోజు న్యూస్ పేపర్ లో కూడా వేశారు చూడండి సార్. ఆంధ్రజ్యోతి ఈనాడు లేసారు. అట్ ది సేమ్ టైం నిన్నైతే ఒక టీవీ ఛానల్లో గగ్గోలు పెడతా ఉన్నారు సార్. ముఖ్యమంత్రి గారు అంటే లెక్కలేదా, 56 మంది ఎమ్మెల్యేలు గైర్హారతి అవుతారా? కొంతమంది విహారయాత్రలకు వెళ్ళారండి సార్ విదేశాలకి, కొంతమంది తీర్థయాత్రలకు వెళ్ళారండి సార్, కొంతమంది అక్కడికి వచ్చి సంతకం పెట్టి వెళ్ళిపోయారండి సార్. ఇది నేను చెప్పే మాట కాదు సార్, ఒక టీవీ ఛానల్లో రాత్రి వచ్చినటువంటి ప్రోగ్రామ్ సార్ అది. ఓకే. సో ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యేల మీద ఏ స్థాయి పట్టుంది అన్నానికి ఇది ఒక చిన్న ఉదాహరణ సార్. సార్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నుంచి కింద కార్యకర్త స్థాయి వరకు కాదేది దోపిడీకి అనర్హం అన్నట్లుగా దోపిడీ కొనసాగుతుంది సార్. రైట్, ఓకే. అది మీరు మళ్ళీ అవకాశకి వెళ్తే అట్లా ఇప్పుడు పాయింట్ ప్రభుత్వం మీద జనానికి వ్యతిరేకతుందా, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకతుందని వాళ్ళు, ప్రభుత్వం మీద వ్యతిరేకతుందని వీళ్ళు. సార్ ఓ మాట చెప్తాను, ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి దోపిడీ జరుగుతా ఉంది. రైట్, ఎక్కడ సంక్షేమం లేదు. రైట్ రైట్. సో అప్పులు ఎక్కువైపోయింది. ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మీరు దోపిడీ చేస్తా ఉన్నారయ్యా, మీరు తగ్గించండి, మీరు ప్రజల్లోకి వెళ్ళండి అంటున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు సంక్షేమం చేయట్లేదు సార్, ప్రజల్లోకి వెళ్తే ప్రజలు మమ్మల్ని కొట్టేటట్టు వాళ్ళు అంటున్నారు సార్. రైట్, ఓకే. విజయబాబు గారు చెప్పండి, ప్రభుత్వం వైఫల్యం కింద చూడాలా, ఎమ్మెల్యేల వైఫల్యం కింద చూడాలా? అసలు ప్రభుత్వం ఎమ్మెల్యేలు అంటేనే ప్రభుత్వం అంతర్భాగం. సో ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందని ఒక సామెత ఉంది. సో మీరు రోల్ మోడల్ గా ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారు. కానీ ఇక్కడేం జరుగుతుందో చూసిన తర్వాత ప్రేరణ పొంది వాళ్ళ నియోజకవర్గాల్లో చెలరేగిపోయి పెట్టిరేగిపోయి ఇష్టారాజ్యం కింద ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో డెఫినెట్ గా వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ ఈయనకు అందుతుంది. కానీ ఈయన కంట్రోల్లో లేరనేది నేను ముందే చెప్పాను ఇందాక. సో పూర్తిగా పట్టు కోల్పోయినటువంటి పరిపాలనలో ప్రజలు డెఫినెట్ గా ఉద్యమించేటువంటి రోజులు అతి దగ్గరలో ఉన్నాయని అయితే మనం చెప్పొచ్చండి. రైట్, విజయబాబు గారు, మురళీ గారు, శేఖర్ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.